హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. దిస్ ఈజ్ ప్రసన్న. లాస్ట్ వీడియోలో మనము 9th క్లాస్ జాగ్రఫీలోని సహజవృక్ష సంపద మరియు వన్యప్రాణులు లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూసాము. అలాగే ఈ వీడియోలో జనాభా లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. 9th క్లాస్ జాగ్రఫీలోని జనాభా లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి సంపూర్ణ జనగణన ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 1872, ఆప్షన్ బి 1881, ఆప్షన్ సి 1901, ఆప్షన్ డి 1951. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. భారతదేశంలో మొదటి సెన్సస్ 1872లో జరిగినప్పటికీ మొదటి సంపూర్ణ సెన్సస్ మాత్రం 1881లో జరిగింది. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత ఎంత? ఆప్షన్ ఏ 1 చదరపు కిలోమీటర్కు 324 మంది, ఆప్షన్ బి 1 చదరపు కిలోమీటర్కి 382 మంది, ఆప్షన్ సి 1 చదరపు కిలోమీటర్కి 412 మంది, ఆప్షన్ డి 1 చదరపు కిలోమీటర్కి 1102 మంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 382 మంది. నెక్స్ట్, వైశాల్య పరంగా అతిపెద్ద రాష్ట్రమైన రాజస్థాన్లో భారతదేశ మొత్తం జనాభాలో ఎంత శాతం నివసిస్తున్నారు? ఆప్షన్ ఏ 16%, ఆప్షన్ బి 7.5%, ఆప్షన్ సి 5.5%, ఆప్షన్ డి 17.5%. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 5.5%. రాజస్థాన్ వైశాల్యం పరంగా అతిపెద్ద రాష్ట్రమైనప్పటికీ అక్కడ నీటి కొరత మరియు ఎడారి పరిస్థితుల వల్ల కేవలం 5.5% జనాభా మాత్రమే నివసిస్తున్నారు. నెక్స్ట్, ప్రతిపాదన ఏ జనాభా పెరుగుదల రేటు 1981 నుండి క్రమంగా క్షీణించడం ప్రారంభించింది. కారణం ఆర్ ఈ కాలంలో జననాల రేట్లు వేగంగా తగ్గాయి. నీకు ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. నెక్స్ట్, భారతదేశంలో కౌమార జనాభా ఏ వయసు గ్రూపుకు చెందినవారు? ఆప్షన్ ఏ 5 to 14 years, ఆప్షన్ బి 10 to 19 years, ఆప్షన్ సి 15 to 24 years, ఆప్షన్ డి 10 to 24 years. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 10 to 19 years. భారతదేశంలో సాధారణంగా 10 నుండి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిని కౌమార జనాభాగా పరిగణిస్తారు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 అత్యధిక జనాభా గల రాష్ట్రం, అత్యల్ప జనాభా గల రాష్ట్రం, అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం, అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం. కాలం 2 సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే అత్యధిక జనాభా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అత్యల్ప జనాభా గల రాష్ట్రం సిక్కిం. అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం బీహార్. అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఇప్పుడు ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రెండు 2011 నాటికి భారతదేశ జనాభా ప్రపంచ జనాభాలో ఎంత శాతంగా ఉంది? ఆప్షన్ ఏ
17.5%, ఆప్షన్ బి 2.4%, ఆప్షన్ సి 16%, ఆప్షన్ డి 15.5%. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 17.5%. నెక్స్ట్, జాతీయ జనాభా విధానం 2000 ప్రకారం ఎన్ని సంవత్సరాల వయసు వరకు ఉచిత నిర్బంధ విద్య అందించాలి? ఆప్షన్ ఏ 10 years, ఆప్షన్ బి 12 years, ఆప్షన్ సి 18 years, ఆప్షన్ డి 14 years. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 14 years. జాతీయ జనాభా విధానం ఎన్పిపి 2000 ప్రకారం 14 సంవత్సరాల వయసు వరకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి. నెక్స్ట్, ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన సజీవ జననాల సంఖ్యను ఏమంటారు? ఆప్షన్ ఏ వృద్ధి రేటు, ఆప్షన్ బి జనన రేటు, ఆప్షన్ సి జనసాంద్రత, ఆప్షన్ డి మరణ రేటు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జనన రేటు. ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన సజీవ జననాల సంఖ్యను జనన రేటు అంటారు. నెక్స్ట్, భారతదేశంలో జనాభా మార్పుకు గల 3 ప్రధాన ప్రక్రియలు ఏవి? ఆప్షన్ ఏ జననాలు, మరణాలు, వలసలు, ఆప్షన్ బి జననాలు, వివాహాలు, వలసలు, ఆప్షన్ సి విద్య, ఆరోగ్యం, వృత్తి, ఆప్షన్ డి వయస్సు, లింగం, అక్షరాస్యత. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జననాలు, మరణాలు, వలసలు. నెక్స్ట్, భారతదేశ జనాభా ప్రపంచ జనాభాలో ఎంత శాతం? ఆప్షన్ ఏ 2.4%, ఆప్షన్ బి 0.6%, ఆప్షన్ సి 16%, ఆప్షన్ డి 17.5%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 17.5%. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్ జనసాంద్రత ఎంత? ఆప్షన్ ఏ 382 మంది, ఆప్షన్ బి 329 మంది, ఆప్షన్ సి 1100 మంది, ఆప్షన్ డి 1028. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1102 మంది. 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్ రాష్ట్ర జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 1102 మంది. నెక్స్ట్, ఒక నిర్దిష్ట కాలంలో దేశ జనాభాలో వచ్చిన మార్పును ఏమంటారు? ఆప్షన్ ఏ జనాభా పెరుగుదల, ఆప్షన్ బి జనగణన, ఆప్షన్ సి వయస్సు నిర్మాణం, ఆప్షన్ డి వలస. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ జనాభా పెరుగుదల. ఒక నిర్దిష్ట కాలంలో దేశంలో నివసించే వారి సంఖ్యలో వచ్చే మార్పును జనాభా పెరుగుదల అంటారు. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మిలియన్ ప్లస్ సిటీస్ సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 35, ఆప్షన్ బి 53, ఆప్షన్ సి 45, ఆప్షన్ డి 29. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 53. నెక్స్ట్, జనాభాలో అధిక సంఖ్యలో పిల్లలు ఉండటం దేని ఫలితం? ఆప్షన్ ఏ అధిక ఆయు ప్రమాణం, ఆప్షన్ బి తక్కువ మరణ రేటు, ఆప్షన్ సి అధిక అక్షరాస్యత, ఆప్షన్ డి అధిక జనన రేట్లు. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి అధిక జనన రేట్లు. జనాభాలో పిల్లల శాతం ఎక్కువగా ఉండడం అనేది నేరుగా అధిక జనన రేట్లను సూచిస్తుంది. నెక్స్ట్, జనాభాలో అధిక సంఖ్యలో పిల్లలు ఉండడం దేని ఫలితం? ఆప్షన్ ఏ అధిక ఆయు ప్రమాణం, ఆప్షన్ బి తక్కువ మరణ రేటు, ఆప్షన్ సి అధిక అక్షరాస్యత, ఆప్షన్ డి అధిక జనన రేట్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అధిక జనన రేట్లు.
జనాభాలో పిల్లల శాతం ఎక్కువగా ఉండడం అనేది నేరుగా అధిక జనన రేట్లను సూచిస్తుంది. నెక్స్ట్ ప్రతిపాదన ఏ. అంతర్గత వలసలు జనాభా పరిమాణాన్ని మార్చవు. కారణం ఆర్. వలసలు దేశం లోపల జనాభా విస్తరణను మాత్రమే ప్రభావితం చేస్తాయి. ఆప్షన్ ఏ. ఏ మరియు ఆర్ రెండు సరైనవి, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి. ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ సి. ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి. ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. నెక్స్ట్ భారతదేశం ఏ సంవత్సరం నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుందని అంచనా? ఆప్షన్ ఏ 2030, ఆప్షన్ బి 2050, ఆప్షన్ సి 2045, ఆప్షన్ డి 2025. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 2045. నెక్స్ట్ జనగణన ప్రకారం అక్షరాస్యుడు అంటే ఎవరు? ఆప్షన్ ఏ 7 ఏళ్ళు నిండి ఏ భాషనైనా అవగాహనతో చదవగలిగే మరియు వ్రాయగలిగేవారు. ఆప్షన్ బి సంతకం చేయగలిగేవారు. ఆప్షన్ సి బడికి వెళ్ళే పిల్లలు. ఆప్షన్ డి డిగ్రీ పూర్తి చేసిన వారు. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 7 ఏళ్ళు నిండి ఏ భాషనైనా అవగాహనతో చదవగలిగే మరియు వ్రాయగలిగేవారు. నెక్స్ట్ ఉత్తర మైదానాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ సారవంతమైన నేలలు మరియు సమృద్ధిగా వర్షపాతం. ఆప్షన్ బి పరిశ్రమలు ఎక్కువగా ఉండడం. ఆప్షన్ సి పర్వత ప్రాంతాలు కావడం. ఆప్షన్ డి తక్కువ వర్షపాతం ఉండడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సారవంతమైన నేలలు మరియు సమృద్ధిగా వర్షపాతం. ఉత్తర మైదానాలు నదుల వల్ల ఏర్పడిన సారవంతమైన భూమిని, తగినంత వర్షపాతాన్ని కలిగి ఉండడం వల్ల అక్కడ జనాభా రద్దీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ భారతదేశంలో జనాభా పెరగడానికి 1980 వరకు ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ పెరిగిన వలసలు. ఆప్షన్ బి అధిక జనన రేట్లు మరియు వేగంగా తగ్గుతున్న మరణ రేట్లు. ఆప్షన్ సి వివాహ వయసు పెరగడం. ఆప్షన్ డి అక్షరాస్యత తగ్గడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అధిక జనన రేట్లు మరియు వేగంగా తగ్గుతున్న మరణ రేట్లు. నెక్స్ట్ జనాభాలోని లక్షణాలను లేదా గుణాలను అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ భూగోళ శాస్త్రం. ఆప్షన్ బి ఆర్థిక శాస్త్రం. ఆప్షన్ సి గణాంక శాస్త్రం. ఆప్షన్ డి జనాభా శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి జనాభా శాస్త్రం. జనాభా యొక్క పరిమాణం, నిర్మాణం మరియు విస్తరణకు సంబంధించిన గణాంకాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెమోగ్రఫీ అంటారు. నెక్స్ట్ సిక్కిం రాష్ట్ర జనాభా 2011 గణాంకాల ప్రకారం ఎంత? ఆప్షన్ ఏ 0.6 మిలియన్. ఆప్షన్ బి 1.2 మిలియన్. ఆప్షన్ సి 199 మిలియన్. ఆప్షన్ డి 64,429. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 0.6 మిలియన్. నెక్స్ట్ ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ వాటా ఎంత శాతం? ఆప్షన్ ఏ 17.5%. ఆప్షన్ బి 4.2%. ఆప్షన్ సి 2.4%. ఆప్షన్ డి 3.28%. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి 2.4%. ప్రపంచం మొత్తం భూభాగం వైశాల్యంలో భారతదేశం కేవలం 2.4
పర్సెంట్ మాత్రమే కలిగి ఉంది. నెక్స్ట్, అస్సాం మరియు ద్వీపకల్ప రాష్ట్రాల్లో మధ్యస్థ జనసాంద్రత ఉండడానికి కారణం కానిది ఏది? ఆప్షన్ ఏ రాతి స్వరూపం గల భూస్వరూపం, ఆప్షన్ బి సమృద్ధిగా ఉన్న నీటి వనరులు, ఆప్షన్ సి తక్కువ వర్షపాతం, ఆప్షన్ డి నిస్సారమైన నీళ్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సమృద్ధిగా ఉన్న నీటి వనరులు. సమృద్ధిగా ఉన్న నీటి వనరులు అస్సాం మరియు ద్వీపకల్ప రాష్ట్రాల్లో రాతి నేలలు. మధ్యస్థ వర్షపాతం వల్ల అక్కడ జనసాంద్రత కూడా మధ్యస్థంగానే ఉంటుంది. నెక్స్ట్, భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆప్షన్ ఏ 1952, ఆప్షన్ బి 1951, ఆప్షన్ సి 2000, ఆప్షన్ డి 1981. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 1952. భారతదేశం 1952లో సమగ్రమైన కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రపంచంలోనే మొదటి దేశం. నెక్స్ట్, జనాభా పెరుగుదల రేటును ఏ విధంగా లెక్కిస్తారు? ఆప్షన్ ఏ ప్రతి 1000 మందికి, ఆప్షన్ బి వార్షిక శాతం రూపంలో, ఆప్షన్ సి మొత్తం సంఖ్యలో, ఆప్షన్ డి చదరపు కిలోమీటర్కు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వార్షిక శాతం రూపంలో. జనాభా పెరుగుదల రేటును సాధారణంగా ప్రతి సంవత్సరం పెరిగే శాతంగా లెక్కిస్తారు. పర్సెంట్ పర్ యానం. నెక్స్ట్, జనాభా పరిమాణాన్ని బట్టి కింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి. ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. దీన్ని అవరోహణ క్రమంలో అమర్చితే ఫస్ట్ అవరోహణ అంటే పెద్దదాని నుంచి ఫస్ట్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఎన్పిపి 2000 యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ జనాభాను పెంచడం, ఆప్షన్ బి శిశు మరణాల రేటును 30 కంటే తగ్గించడం, ఆప్షన్ సి వలసను ప్రోత్సహించడం, ఆప్షన్ డి వివాహ వయసును తగ్గించడం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి శిశు మరణాల రేటును 30 కంటే తగ్గించడం. జాతీయ జనాభా విధానం 2000 యొక్క ప్రధాన లక్ష్యాల్లో శిశు మరణాలను ప్రతి 1000 మందికి 1000కి 30 కంటే తక్కువ తీసుకురావడం ఒకటి. నెక్స్ట్, కౌమార బాలికలలో ప్రధానంగా కనిపించే ఆరోగ్య సమస్య ఏమిటి? ఆప్షన్ ఏ అధిక బరువు, ఆప్షన్ బి చర్మ వ్యాధులు, ఆప్షన్ సి మలేరియా, ఆప్షన్ డి రక్తహీనత. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి రక్తహీనత. కౌమార దశలో ఉన్న బాలికల్లో పోషకాహార లోపం వల్ల రక్తహీనత అనేది అతిపెద్ద ఆరోగ్య సమస్యగా ఉంది. నెక్స్ట్, భారతదేశంలో జనగణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? ఆప్షన్ ఏ 5 years, ఆప్షన్ బి 15 years, ఆప్షన్ సి 10 years, ఆప్షన్ డి 20 years. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 10 years. భారతదేశంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి క్రమ పద్ధతిలో జనాభా గణన నిర్వహిస్తారు. నెక్స్ట్, జనాభా పెరుగుదల వల్ల కలిగే ప్రభావం ఏమిటి? ఆప్షన్ ఏ వనరుల సంరక్షణ సులభమవుతుంది, ఆప్షన్ బి పర్యావరణం మెరుగుపడుతుంది, ఆప్షన్ సి ఆర్థిక అభివృద్ధి వేగవంతం అవుతుంది,
ఆప్షన్ డి వనరులు మరియు పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలు తటస్థీకరించబడతాయి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి వనరులు మరియు పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలు తటస్థీకరించబడతాయి. అంటే జనాభా పెరిగే కొద్దీ మనం వనరులను ఆదా చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ జనాభా అవసరాల వల్ల వృధా అవుతాయి. నెక్స్ట్, విపత్తు అనేది ఎప్పుడు అర్థవంతం అవుతుంది? ఆప్షన్ ఏ ప్రకృతిలో సంభవించినప్పుడు, ఆప్షన్ బి మానవులకు సంబంధించి జరిగినప్పుడు, ఆప్షన్ సి సముద్రంలో సంభవించినప్పుడు, ఆప్షన్ డి అడవిలో సంభవించినప్పుడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మానవులకు సంబంధించి జరిగినప్పుడు. నెక్స్ట్, 1951 నుండి 1981 వరకు భారత జనాభా వృద్ధి రేటు ఎలా ఉంది? ఆప్షన్ ఏ స్థిరంగా పెరుగుతూ ఉంది, ఆప్షన్ బి క్రమంగా తగ్గుతూ ఉంది, ఆప్షన్ సి ఎలాంటి మార్పు లేదు, ఆప్షన్ డి అకస్మాత్తుగా పడిపోయింది. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ స్థిరంగా పెరుగుతూ ఉంది. 1951 నుండి 1981 వరకు భారతదేశ జనాభా వృద్ధి రేటు నిరంతరం పెరుగుతూనే వచ్చింది. నెక్స్ట్, వలసలు దేనిని మారుస్తాయి? ఆప్షన్ ఏ జనాభా పరిమాణాన్ని మాత్రమే, ఆప్షన్ బి జనాభా విస్తరణను మాత్రమే, ఆప్షన్ సి కేవలం లింగ నిష్పత్తిని, ఆప్షన్ డి జనాభా సంఖ్య విస్తరణ మరియు కూర్పును. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జనాభా సంఖ్య విస్తరణ మరియు కూర్పును. వలసల వల్ల ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి జనాభా సంఖ్య మారడమే కాకుండా అక్కడ లింగ నిష్పత్తి, వయస్సు వంటి అంశాలు కూడా మారుతూ ఉంటాయి. నెక్స్ట్ భారతదేశంలో గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతానికి వలస వెళ్ళడానికి గల కారకం ఏది? ఆప్షన్ ఏ పేదరికం, ఆప్షన్ బి మెరుగైన జీవన పరిస్థితులు, ఆప్షన్ సి నిరుద్యోగం, ఆప్షన్ డి వ్యవసాయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మెరుగైన జీవన పరిస్థితులు. నగరాల్లో ఉపాధి అవకాశాలు, మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు ప్రజలను ఆకర్షించే కారకాలు. నాటికి భారతదేశ పట్టణ జనాభా శాతం ఎంత? ఆప్షన్ ఏ 31.80%, ఆప్షన్ బి 17.29%, ఆప్షన్ సి 24.6%, ఆప్షన్ డి 16%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 31.80%. నెక్స్ట్, ఒక చదరపు కిలోమీటర్ వైశాల్యంలో నివసించే వ్యక్తుల సంఖ్యను ఏమంటారు? ఆప్షన్ ఏ జనాభా పెరుగుదల, ఆప్షన్ బి జనన రేటు, ఆప్షన్ సి లింగ నిష్పత్తి, ఆప్షన్ డి జనసాంద్రత. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జనసాంద్రత. ఒక నిర్దిష్ట వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్యను జనసాంద్రత అంటారు. నెక్స్ట్, ప్రతిపాదన ఏ ఉత్తర మైదానాలలో జనసాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం ఆర్ ఇక్కడ పర్వత ప్రాంతాలు మరియు తక్కువ వర్షపాతం ఉంటుంది. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు తప్పు, ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు, ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఉత్తర మైదానాల్లో సాంద్రత ఎక్కువ ఉండడానికి కారణం అక్కడ సారవంతమైన చదునైన నేలలు పర్వతాలు కాదు. నెక్స్ట్, 1951లో భారతదేశ జనాభా ఎంత? ఆప్షన్ ఏ 1210 మిలియన్, ఆప్షన్ బి 361 మిలియన్, ఆప్షన్ సి 683 మిలియన్, ఆప్షన్ డి 1028 మిలియన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి 361 మిలియన్. నెక్స్ట్, భారతదేశం కంటే ఎక్కువ జనసాంద్రత కలిగిన దేశాలు ఏవి?
ఆప్షన్ ఏ చైనా మరియు అమెరికా, ఆప్షన్ బి పాకిస్తాన్ మరియు శ్రీలంక, ఆప్షన్ సి రష్యా మరియు బ్రెజిల్, ఆప్షన్ డి బంగ్లాదేశ్ మరియు జపాన్. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి బంగ్లాదేశ్ మరియు జపాన్. భారతదేశం కంటే ఎక్కువ జనసాంద్రత కలిగిన దేశాల్లో బంగ్లాదేశ్ మరియు జపాన్ ముఖ్యమైనవి. నెక్స్ట్, పర్యావరణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాథమిక నేపథ్యాన్ని ఇచ్చేవి ఏవి? ఆప్షన్ ఏ అడవుల సంఖ్య, ఆప్షన్ బి జనాభా సంఖ్య, విస్తరణ మరియు లక్షణాలు, ఆప్షన్ సి కేవలం నదుల ప్రవాహం, ఆప్షన్ డి వన్యప్రాణుల గణన. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జనాభా సంఖ్య, విస్తరణ మరియు లక్షణాలు. నెక్స్ట్, 1872లో జరిగిన జనగణన ఎటువంటిది? ఆప్షన్ ఏ సంపూర్ణ జనగణన, ఆప్షన్ బి నమూనా జనగణన, ఆప్షన్ సి మొదటి జనగణన, ఆప్షన్ డి చివరి జనగణన. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి మొదటి జనగణన. మొదటి జనగణన 1872లో లార్డ్ మేయో కాలంలో భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కింపు జరిగింది. నెక్స్ట్, బొగ్గు అనేది కేవలం ఒక రాయి మాత్రమే, కానీ దానిని వనరుగా మార్చింది ఎవరు? ఆప్షన్ ఏ మానవ సాంకేతికత మరియు ప్రజలు, ఆప్షన్ బి ప్రకృతి వైపరీత్యాలు, ఆప్షన్ సి జంతువులు, ఆప్షన్ డి కాలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మానవ సాంకేతికత మరియు ప్రజలు. ప్రజలు తమ విజ్ఞానం, సాంకేతికతతో ప్రకృతిలోని వస్తువులను వనరులుగా మార్చుకుంటారు. నెక్స్ట్, లక్షద్వీప్ జనాభా 2011 నాటికి ఎంత? ఆప్షన్ ఏ 0.6 మిలియన్, ఆప్షన్ బి 199 మిలియన్, ఆప్షన్ సి 1.2 బిలియన్, ఆప్షన్ డి 64,429. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత ఎంత? ఆప్షన్ ఏ 382, ఆప్షన్ బి 1102, ఆప్షన్ సి 17, ఆప్షన్ డి 250. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 17. నెక్స్ట్, జనాభా సంఖ్యలో ప్రతి సంవత్సరం లేదా దశాబ్దంలో పెరిగిన మొత్తం సంఖ్యను ఏమంటారు? ఆప్షన్ ఏ వార్షిక వృద్ధి రేటు, ఆప్షన్ బి స్థూల పెరుగుదల లేదా నిర్దిష్ట పెరుగుదల, ఆప్షన్ సి జనన రేటు, ఆప్షన్ డి సాంద్రత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్థూల పెరుగుదల లేదా నిర్దిష్ట పెరుగుదల. మునుపటి దశాబ్దం కంటే పెరిగిన నికర జనాభా సంఖ్యను స్థూల పెరుగుదల అంటారు. నెక్స్ట్, జాతీయ జనాభా విధానం 2000 దేనిని ప్రోత్సహిస్తుంది? ఆప్షన్ ఏ బాల్య వివాహాలు, ఆప్షన్ బి చదువు మానివేయడం, ఆప్షన్ సి పెద్ద కుటుంబాలు, ఆప్షన్ డి ఆలస్యంగా వివాహం చేసుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆలస్యంగా వివాహం చేసుకోవడం. ఎన్పిపి 2000 బాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న వయసులో పెళ్లిలను నిరుత్సాహపరుస్తూ ఆలస్య వివాహాలను ప్రోత్సహించింది. నెక్స్ట్, భారతదేశంలో జనాభా అసమాన విస్తరణకు ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ కేవలం ప్రభుత్వ విధానాలు, ఆప్షన్ బి భాషా విభేదాలు, ఆప్షన్ సి భూస్వరూపం మరియు వాతావరణ పరిస్థితులు, ఆప్షన్ డి ఆహారపు అలవాట్లు. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి భూస్వరూపం మరియు వాతావరణ పరిస్థితులు. పర్వతాలు, ఎడారులు ఉన్న చోట తక్కువగా, మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా జనాభా ఉండడానికి భౌగోళిక కారణాలే ప్రధానమవుతాయి. నెక్స్ట్, మానవులు భూవనరులకు ఏ విధంగా ఉన్నారు? ఆప్షన్ ఏ ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులు, ఆప్షన్ బి కేవలం పరిశీలకులు, ఆప్షన్ సి శత్రువులు, ఆప్షన్ డి కేవలం నాశనం చేసేవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులు. నెక్స్ట్, జనాభా మార్పు ప్రక్రియలో సహజ పెరుగుదల అంటే ఏమిటి? ఆప్షన్ ఏ వలసల వల్ల పెరిగే జనాభా, ఆప్షన్ బి జనన రేటు మరియు మరణ రేటు మధ్య వ్యత్యాసం, ఆప్షన్ సి అక్షరాస్యత పెరగడం, ఆప్షన్ డి పట్టణీకరణ పెరగడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జనన రేటు మరియు మరణ రేటు మధ్య వ్యత్యాసం.
వ్యాధులు తగ్గినప్పుడు లేదా జననాలు పెరిగినప్పుడు సహజంగా పెరిగే జనాభాను సహజ పెరుగుదల అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.